మేడం దేనికోసం వెతుకుతారు మీరు? మేము యాక్చువల్ గా ఫస్ట్ హ్యాండ్ కార్ తీసుకుందామని చూసినాం, బట్ బడ్జెట్ హెవీగా ఉంది. ఓకే. సెకండ్ హ్యాండ్ కార్ కొందామని ఆలోచనలో ఉన్నాం. బట్ సెకండ్ హ్యాండ్ కార్ కొనాలి అంటే ఖచ్చితంగా ఈ రోజుల్లో ట్రస్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే వెహికల్ తీసుకున్నంత వరకే రెస్పాన్స్ ఇస్తుంటారు, ఏదో ఒకటి చెప్పేసి వెహికల్ బయటకు వెళ్ళిపోయినా వాళ్ళకి సంబంధం లేదన్నట్టుకుంటారు. కాబట్టి మేము ఏదైతే 100% హానెస్ట్ గా ఉన్న షోరూమ్ కోసం మేము వెతుకుతున్నాం అన్నట్టు. మా దగ్గర ట్రస్ట్ కారే ఉంటది, పైచన్ కార్ల మేడం. Okay. మీరు వెహికల్ తీసుకున్నా తీసుకోపోయినా సరే మేము రెస్పాన్స్ ఇస్తాము. మా దగ్గర ఒకసారి విజిట్ చేయండి, మీరు ఓకే, చూపిస్తాను నేను. ఖచ్చితంగా 100% మిమ్మల్ని నమ్మొచ్చా? 100% మేడం. ఓకే, మీరు సో కావాలంటే మీరు చూడొచ్చు, ఒకసారి విజిట్ చేసి మీకు చూపిస్తాను ఒకసారి రండి. సరే, మరి నాకు నిజంగా నమ్మకం అనిపిస్తేనే నేను తీసుకుంటాను. ఇంకో రీజనబుల్ రేట్లలో ఉంటది. Reasonable. అవును, Okay. ఇన్ని ఆఫీసులలో మా దగ్గర రీజనబుల్ గా ఉంటది. మీరు ఒకసారి చూపిస్తాను మీకు, రండి. సరే, డన్. హాయ్ అందరికి నమస్తే, నేను మీ యాంకర్ అండ్ సింగర్ మంజుల యాదవ్. వెల్కమ్ టు RLR Pro. మనందరి కోసం ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే జస్ట్ 3 లక్షల లోపే మీకు అద్భుతమైన కారు 100% ట్రస్ట్ తోటి ఇవ్వడం జరుగుతుంది. అదే మన ప్యాషన్ కార్స్. సో ఈ ప్యాషన్ కార్ వచ్చేసి మనకి మాదాపూర్లోని 100 ఫీట్ రోడ్ మెట్రో స్టేషన్ నియర్ బై ఉండడం జరుగుతుంది. మీకు 3 లక్షల లోపు కారు కావాలా? ఖచ్చితంగా మన ఫ్యాషన్ కార్ని విజిట్ అవ్వండి. సో మరి నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్క వెహికల్ కానీ మీకు చూపిస్తాను. సో 3 lakh బడ్జెట్లో ఏ వెహికల్స్ ఉన్నాయో, సో ఎంత బాగున్నాయో కూడా మీకు చూపిస్తాను. వీడియోలో రండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా వరకు సేల్స్ బాగా అవుతున్నాయి, పబ్లిక్ కూడా చాలా వరకు ఉండడం జరిగింది. సో మరి వీళ్ళ యొక్క ప్రత్యేకతలు ఏంటి, మరి కస్టమర్స్ కి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నారు, వీరి మాటల్లో తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే సురేష్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే అండి. సో సార్, మరి మన ఫ్యాషన్ కార్ యొక్క ప్రత్యేకతలు ఏంటి ఇక్కడ? ఎందుకంటే చూస్తూ ఉన్నా చాలా వరకు కస్టమర్స్ వస్తున్నారు, అదే రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. సో మరి మన యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్ ఉంది, ప్రీ ఓన్ కార్ షోరూమ్. ఇక్కడ ఏంటంటే మనం పర్టికులర్ గా పార్క్ అండ్ సేల్ ఎక్కువ వెహికల్స్ వస్తాయి మన దగ్గరికి. ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా ఒక 150 వెహికల్స్ రెడీగా ఉంటాయి మన దగ్గర. 150 వెహికల్స్ ఎప్పుడు మన యాడ్ లో రెడీగా ఉంటాయి. చూసారు కదా ఇంత పెద్ద యాడ్. అవి కూడా అన్ని సెగ్మెంట్స్ నుంచి ఉంటాయండి. బేసిక్ 1 lakh కార్ నుంచి కూడా దొరుకుతుంది. ఓన్లీ లెర్నింగ్ పర్పస్ కావాలి నాకు అనుకున్న వాళ్ళకి, ₹1,00,000 కార్ కావాలి, అది కూడా రెడీ టు కండిషన్ ఉంటది. మీరు దాన్ని తీసుకెళ్లి రిపేర్ చేసుకోవడం ఏముండదు, తీసుకెళ్లి హ్యాపీగా తిరగొచ్చు. అలాంటి కండిషన్ వెహికల్స్ నుంచి ఒక 25 lakhs వెహికల్ వరకు ఉంటది. అన్ని వెహికల్స్ దొరుకుతాయి, అన్ని మోడల్. సో మరి చూస్తున్నట్లయితే చాలా వరకు వస్తున్నారు జనం. రెగ్యులర్ గా ఎంత అవుతుంటది, మంత్లీ ఎంత వరకు సేల్ అవుతుంటది వెహికల్స్? కార్స్ నుంచి 70 కార్స్ వరకు 70. అందరు ఇక్కడికే వచ్చి తీసుకుంటారా, లేకపోతే మీరు ఆన్లైన్ లో కూడా? కొందరు ఏంటంటే కొంచెం లాంగ్ అంటే ఏపీ అలా మనం యూట్యూబ్ లో ఎక్కువ పెడుతుంటాం. మన మీద ట్రస్ట్ తోనే కొంచెం ఆన్లైన్ లో కూడా పేమెంట్ చేస్తే హోమ్ డెలివరీస్ కూడా పంపిస్తాం. అలా నమ్ముతారా? అంటే సెకండ్ హ్యాండ్ కార్ కొనాలంటేనే కొంచెం ఇబ్బంది, అంటే అది దగ్గరికి వెళ్ళి చూసుకుంటే గానీ మనం ఏంటంటే మనం ఆల్మోస్ట్ గ్యారెంటీ ఇచ్చి అమ్ముతామండి. ఎందుకంటే యాక్సిడెంట్ ఏదైనా ఉన్నా, ఫ్లడ్డెడ్ అయినా, అంటే నీళ్ళలో మునిగిన వెహికల్స్ కానీ, ఇంజిన్ ఏదైనా ఓపెన్ చేసిన వెహికల్స్ కానీ, ఇలాంటి వెహికల్స్ మన ఆఫీస్ లోపల కూడా ఎంటర్ కానివ్వం. మాకు టెక్నికల్ టీమ్ ఉంటుంది, అది చెక్ చేసుకున్నాక లోపల తీసుకుంటాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే మార్కెట్ వాల్యూ ప్రకారం వెహికల్ ఉంటేనే లోపలికి తీసుకుంటాం. సపోజ్ మీ వెహికల్ ఉంది, మీరు అమ్మాలనుకుంటున్నారు, తీసుకురావచ్చు మా దగ్గర. తీసుకొచ్చినప్పుడు అది ఎవరైనా సరే ఆ వెహికల్ మొత్తం చెక్ చేస్తామండి. డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటేనే తీసుకుంటాం. ఇంకో డాక్యుమెంట్ ప్రాబ్లం కూడా ఉండదు. రిజిస్ట్రేషన్ కూడా మేమే చేంజ్ ఇస్తాం.
కొనే కస్టమర్ కి ఏ టెన్షన్ ఉండదు, అమ్మే కస్టమర్ కూడా ఏ టెన్షన్ ఉండదు. ఎందుకంటే మేము వేరే కస్టమర్ కి అమ్మిన వెంటనే రిజిస్ట్రేషన్ కూడా మార్చేస్తాం కాబట్టి మిడిల్ లో వీళ్ళకి కూడా ఏ ఇబ్బంది ఉండదు. సో కస్టమర్స్ కి అయితే ఎలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరే కేర్ కేర్ చేసుకుని తీసుకుంటాం. అందువల్లనే మనకి ఇంత సేల్ ఉంటది. మోస్ట్ 8 years నుంచి ఉన్నాం మనం. 8 years. సో ఇదొక బ్రాంచ్ ఉందా? ఇంకా మనకి ఇంకా ఒకటి ఉంది, ఇంకో పక్కనే ఇంకోటి ఉంటుంది. సేమ్ ప్యాషన్ కార్స్ అని ఉంటుంది. మొత్తం కలిపి మన కూడా ఒక 150 స్టాక్ ఎప్పుడు ఉంటాయి. అది. సో థ్యాంక్ యూ సార్. చాలా అంటే మీరు ఎంత ట్రస్ట్ గా ఉన్నారు. ఆన్లైన్ లో వెహికల్ సేల్ అవ్వడం అనేది చాలా మోస్ట్ మనం 5 నుంచి 10 vehicles వరకు కూడా కొంత ఆన్లైన్ లోనే మనకి రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ ఉంటారండి. మీరు పర్చేజ్ చేశాక 2-3 years తర్వాత మీరు మీ ఫ్రెండ్ సర్కిల్ లో రెఫర్ చేసే విధంగానే ఉంటుంది మా సర్వీస్. మా దగ్గర వెహికల్స్ కూడా అలా ఉంటేనే అమ్ముతాం, లేదంటే రిస్క్ తీసుకో. మనం కమిషన్ తీసుకుంటాం ఇద్దరు దగ్గర, పార్క్ అండ్ సేల్ కాబట్టి బయర్ అండ్ సెల్లర్ 2% ఆఫీస్ కమిషన్ తీసుకుంటాం. అట్లీ మనం 10 lakhs కార్ అమ్మితే కంపెనీకి వచ్చేది 40,000 ఉంటుంది అంతే. బట్ కానీ ఆ 40,000 గురించి మేము ఆలోచించాం, 10 lakhs గురించి ఆలోచిస్తాం. 10 lakhs కస్టమర్ మనం నమ్మి కొంటున్నాడు అంటే దానికి ఏ విధంగా ఉంటే మనం ఇవ్వాలి బయటికి, అన్ని విధంగా చెక్ చేసి బిఫోర్ గా కూడా సర్వీస్ కూడా చేయిస్తామండి. ఇక్కడ మన వెహికల్ తీసుకొని బయటకు వెళ్తే ఇంకో 10,000 kilometers వరకు వాళ్ళ సర్వీస్ కూడా అవసరం లేదు. 10,000 kilometers ఆర్ 1 year వరకు. సో అట్లా ఉంటేనే మనం ఇస్తాం. కాబట్టి మన ట్రస్ట్ మీద మన దగ్గరకు వస్తారు, వెహికల్స్ తీసుకెళ్తారు. సో మరి ఫస్ట్ అయితే ఈ వెహికల్ గురించి మీరు చెప్పండి. నేను చెప్పాలంటే ఇది నిసాన్ సన్నీ వెహికల్ అండి. కొంచెం ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నాకు కొంచెం డీజిల్ వెహికల్ కావాలి, మైలేజ్ కూడా బాగుండాలి, లగేజ్ స్పేస్ బాగుండాలి, స్పేషియస్ ఉండాలి, అలా అనుకునే వాళ్ళకి మళ్ళీ బడ్జెట్ కూడా తక్కువ ఉండాలి, లోన్ కూడా రావాలనుకుంటారు కొందరు. బడ్జెట్ తక్కువ ఉండాలి, లోన్ రావాలి, స్పేస్ ఉండాలి, మైలేజ్ రావాలి, ఇవన్నీ పారామీటర్స్ కూడా సెట్ అవుతుందండి. అది 2013 మోడల్ నిసాన్ సన్నీ అంటారు. సెడాన్ మోడల్ చాలా స్పేషియస్ వెహికల్, డీజిల్ వెహికల్, మైలేజ్ కూడా మనకు 20+ వస్తుంది. ఈ వెహికల్ మనము మార్కెట్ లో అయితే ఆల్మోస్ట్ 350 అట్లా అమ్ముతారు. ఈ వెహికల్ ని మనం 2,80,000 ఇద్దాం. డీజిల్ వెహికల్ ఓన్లీ 2,80,000 ఇద్దాం. మీకు ఏదైనా లోన్ అవసరం ఉన్నా కూడా 2 lakhs వరకు లోన్ చేద్దాం. ఓన్లీ 80,000 కట్టుకొని తీసుకోవచ్చు. అంతే. మీరు వెహికల్ చూస్తే అర్థమవుతుంది. సో మరి బయట కంటే మనకి ఎందుకని తక్కువకి ఇస్తున్నారు? ఏది మేడం, యాక్చువల్ నిసాన్ సన్నీ అనేది రీసేల్ వాల్యూ కొంచెం మార్కెట్ లో ఎవరైనా కూడా మారుతి వెహికల్ లేదా హుండా వెహికల్ అంటారు సెకండ్ హ్యాండ్ అనగా. అలా కాకుండా ఇట్లా కొన్ని వెహికల్స్ నిసాన్ కానివ్వండి, రెనాల్ట్ కానివ్వండి, బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీ అన్ని ఉంటాయి. అందరికి అవేర్నెస్ ఉండక కొందరు ఏమంటారు సెకండ్ హ్యాండ్ కార్ ఉంటే మారుతి కార్ అయితే మెయింటెనెన్స్ ఉండవు. ఇవి కూడా మెయింటెనెన్స్ ఏమి ఉండవు, ప్రశాంతంగా యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ రీసేల్ వాల్యూ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మనకు తక్కువ బడ్జెట్ లో దొరుకుతుంది. దీని ఇంటీరియర్ కూడా ఒకసారి చూపియండి. డీజిల్ వెహికల్ అంటే ఫుల్ టాప్ అండ్ వేరియంట్ కూడా, ప్లస్ ఎయిర్ బ్యాగ్స్ అన్ని కూడా ఉంటాయి. ఒకసారి మీరు ఇంటీరియర్ చూసుకున్నట్లయితే దీనికి ఆల్మోస్ట్ కంప్లీట్ టచ్ స్క్రీన్ కూడా ఉంది, రివర్స్ కెమెరా ఉంటుంది, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్స్, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. ఫుల్ టాప్ వేరియంట్, కంప్లీట్ బ్లాక్ లెదర్ సీట్ కవర్ చూడండి ఎంత నీట్ గా ఉందో. 2013 మోడల్ లా లేదు, అంత నీట్ గా ఉంది వెహికల్. ఇది చాలా బాగుంది. ఎక్స్టీరియర్ గానీ ఇంటీరియర్ కానీ చూడండి, వైట్ కలర్ లో ఎంత వెహికల్ బాగుంది, ఎంత నీట్ గా ఉందో. చూసారు కదా మేడం, ఇలాంటి వెహికల్స్ మీకు ఒక 10 vehicles ఇస్తాను. కింద మన నెంబర్ ఇస్తాను. వాళ్ళు ఏమన్నా ఎనీ డౌట్స్ ఉన్న కస్టమర్లు ఎవరికైనా కూడా మా టీం ఎత్తుతారు. ఏ డౌట్ ఈ వెహికల్స్ ఇక్కడ మీరు పెట్టే 10 vehicles కాకుండా అడిషనల్ ఇంకే వెహికల్ కావాలన్నా కూడా కింద నెంబర్ కాంటాక్ట్ చేయమన్నారు. థ్యాంక్ యూ సార్. ఓకే. మనం ప్యాషన్ కార్ లో మరొక వెహికల్ చూసుకున్నట్లయితే, సో ఈ వెహికల్ వచ్చేసి హోండా బ్రియో. ఎంత చిన్న ఫ్యామిలీకి అయితే చాలా కంఫర్టబుల్ గా జర్నీ చేయొచ్చు ఈ వెహికల్ లో. సో మనకి ఈ వెహికల్ డీటెయిల్స్ వీళ్ళు ఆల్రెడీ ఇలా మనకి మెన్షన్ చేసి మొత్తం ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ మనకి వెహికల్ డీటెయిల్స్ అని చూసుకోవచ్చు. ఈ వెహికల్ వచ్చేసి 2013 మోడల్, ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్. సో ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఎంత బాగుందో చూడండి, చాలా కంఫర్టబుల్ సీట్స్ తోటి చాలా బాగుంది, క్రీమ్ కలర్. అదే విధంగా జస్ట్ ఇది వచ్చేసి 60,000 kilometers మాత్రమే తిరగడం జరిగింది. ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి 3,80,000. బట్ మన RLR Pro ఛానల్ నుంచి మనం ఎవరైతే చూసి మనకి ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం జస్ట్ 3,25,000 కి ఫిక్స్డ్ గా ఇవ్వడం జరుగుతుంది. ఈ 3,25,000 ఫిక్స్డ్ అండి. మళ్ళీ మనం ఎలాంటి క్వశ్చన్ ఏం అవసరం లేదు. సో వచ్చేసి డైరెక్ట్ మీకు కనుక వెహికల్ కావాలి అనుకుంటే డైరెక్ట్ షోరూమ్ కి వచ్చేసేయండి, మన ఈ వెహికల్ తీసుకొని వెళ్ళండి. మన ప్యాషన్ కార్ ని మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి. ప్యాషన్ కార్ డీటెయిల్స్ వచ్చేసి మాధాపూర్ మెట్రో స్టేషన్ 100 feet రోడ్. సో మన ప్యాషన్ కార్ లో మరొక వెహికల్ చూసినట్లయితే ఇది వచ్చేసి హోండా సిటీ వెహికల్. సో ఇది వచ్చేసి 2013 మోడల్, సిల్వర్ కలర్ లో చాలా బాగుంది. ఇంటీరియర్ చూసుకున్నట్లయితే చూడండి, క్రీమ్ కలర్ లో బ్లాక్ కాంబినేషన్ లోని చాలా అద్భుతంగా ఉంది, చాలా కంఫర్ట్ గా ఉంది. చిన్న ఫ్యామిలీకి మనకి ఇది వచ్చేసి దీని యొక్క స్పెషలైజేషన్ ఏంటి అని అంటే చూడండి, మనకి సన్ రూఫ్ కూడా ఉండడం జరిగింది దీనికి.
చూడండి ఎంత ఎంజాయ్ గా వెళ్ళేసి రావచ్చు మనం, ఎంత జర్నీ చేసినా. సన్ రూఫ్ అంటే ఎంతో లైక్ చేస్తుంటారు కదా. సో ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్. ఇంత బాగున్న కార్ యొక్క కాస్ట్ చాలా రీజనబుల్ కాస్ట్. సో మన ఛానల్ నుంచి వాళ్ళకైతే ఈ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి 3,25,000 జస్ట్. సో మీకు గనుక కావాలనుకుంటే ఖచ్చితంగా మన ప్యాషన్ కార్ ని విజిట్ అవ్వండి. సో మన ప్యాషన్ కార్ వచ్చేసి మాధాపూర్ మెట్రో స్టేషన్ నియర్ బై 100 ఫీట్ రోడ్ లో ఉండడం జరిగింది. సో అస్సలు మిస్ చేసుకోకండి. మీకు తక్కువ బడ్జెట్ లో సన్ రూఫ్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వెహికల్ మాత్రం మిస్ చేసుకోకండి. సో మనందరికి మారుతి కార్ అంటే చాలా ఇష్టం కదా. సో మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి మారుతి ఎర్టిగా. ఇది వచ్చేసి 7 సీటర్స్ అండి. చాలా ఫ్యామిలీకి అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటది, ఎంత లాంగ్ అయినా వెళ్ళొచ్చు. సో పెద్ద ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటది. అదే విధంగా దీనికి ఏసీ గానీ ఇంటీరియర్ గానీ చూడండి చాలా అంటే చాలా బాగుంది. సో చాలా కంఫర్ట్ గా కూడా ఉంది, స్పేసియస్ గా కానీ. అదే విధంగా మనకి ఎంత లాంగ్ జర్నీ చేసినా ఇబ్బంది ఉండదు. సో ఈ వెహికల్ వచ్చేసి మనకు మారుతిలో టాప్ అండ్ మోడల్. సో ఇది వచ్చేసి పెట్రోల్ మాన్యువల్ అండి ఆపరేటింగ్. సో ఇది 2012 మోడల్. ఇంత మంచి వెహికల్ వచ్చేసి మనకి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇవ్వడం జరుగుతుంది మన RLR ప్రోకి సంబంధించి. ఈ కార్ యొక్క కాస్ట్ వచ్చేసి జస్ట్ 3,25,000 మాత్రమే. సో ఈ కార్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ప్యాషన్ కార్స్ ని విజిట్ అవ్వండి. మాధాపూర్ లోనే 100 ఫీట్ రోడ్ లోనే ఉండడం జరిగింది, నియర్ బై మాధాపూర్ మెట్రో స్టేషన్. సో అస్సలు మిస్ చేసుకోకండి. ప్లీజ్ విజిట్ ప్యాషన్ కార్స్. బైక్ కొనే ప్రైస్ లో మీకు కార్ కావాలా? చూడండి ఈ కారు మీకు బైక్ ఎంత ప్రైస్ లో వస్తుందో ఈ కార్ కూడా అంతే ప్రైస్ లో వస్తుంది. జస్ట్ ఈ కార్ వచ్చేసి 1,65,000 దీని ప్రైస్. సో ఇది చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీ కానీ మనకి లాంగ్ డిస్టెన్స్ కి చాలా బాగుంటది కారు. ఇది వచ్చేసి తక్కువ బడ్జెట్ లో మనకి ఎంత లాంగ్ డిస్టెన్స్ అయినా చేయొచ్చు ఈ కారు. సో 1,65,000 లో మన కార్ వస్తుందంటే ఇంకా ఎగిరి గంతులు వేసేదే ఆలస్యం. సో ఈ కార్ మాత్రం చాలా బాగుంది. సో ఈ వెహికల్ వచ్చేసి ఫార్డ్ ఫిగో వెహికల్, జస్ట్ 2012 మోడల్. ఇది వచ్చేసి డీజిల్ వర్షన్ అండి. ఫ్యూయల్ టైప్ వచ్చేసి సో మాన్యువల్ ఆపరేటింగ్. చూడండి ఇంటీరియర్ చూడండి ఎంత బాగుందో. అవుట్లుక్ కానీ కార్ యొక్క అవుట్లుక్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. సో ఇంటీరియర్ కూడా చూడండి చాలా బాగున్నాయి. సీట్స్ కానీ మనకి స్పేసియస్ కానీ ఇలా 5 సీట్స్ ఎంత కంఫర్టబుల్ గా ఉందో చూడండి. సో అస్సలు మిస్ చేసుకోకండి. 1,65,000 లో కార్ అంటే అస్సలు మిస్ చేసుకోకండి. అతి తక్కువ బడ్జెట్ లో ఫ్యామిలీ ఓరియంటెడ్ గా మనకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన ప్యాషన్ కార్స్ ని విజిట్ అవ్వండి. మాధాపూర్ మెట్రో స్టేషన్ నియర్ బై 100 ఫీట్ రోడ్ లోనే ఉండడం జరిగింది. మన ప్యాషన్ కార్ లో 3,65,000 కి మీకు వెహికల్ కావాలి అనుకుంటే చూడండి ఎంత బాగుందో చూడండి. బెలెనా వెహికల్ రెడ్ కలర్ లో చాలా అంటే చాలా బాగుంది. అట్రాక్టివ్ కలర్. రెడ్ అంటేనే మన వెహికల్ ఎక్కడ ఉన్నా ఈజీగా అట్రాక్టివ్ గా ఐడెంటిఫై అవుతుంది. అదే విధంగా ఇంటీరియర్ చూసినట్లయితే చాలా స్పేసియస్ గా ఉంది. అదే విధంగా కలర్ కూడా, సీట్లు కూడా చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి. చూడండి మాన్యువల్ ఆపరేటింగ్ వచ్చేసి మనకి ఎక్కడ ఏ మాత్రం కూడా కొంచెం క్రాక్స్ కానీ బయట కానీ ఇంటీరియర్ కానీ చూసుకున్నట్టయితే ఎక్కడ ఏం లేకుండా నీట్ గా మనం షోరూమ్ నుంచి కార్ తీసుకొని వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. సో ఈ వెహికల్ వచ్చేసి 2016 మోడల్. సో దీని ప్రైస్ వచ్చేసి ఫైనల్ గా 3,65,000 పడుతుంది. సో మన ఛానల్ నుంచి. కాబట్టి మీకు కనుక ఖచ్చితంగా ఈ వెహికల్ కావాలి అనుకుంటే తప్పకుండా విజిట్ అవ్వండి మన ప్యాషన్ కార్. ఇది వచ్చేసి మాధాపూర్ మెట్రో స్టేషన్ 100 ఫీట్ రోడ్ లో మన షోరూమ్ ఉండడం, ప్రీ ఓన్ షోరూమ్ ఉండడం జరిగింది. ప్లీజ్ విజిట్ ప్యాషన్ కార్స్. మనం చూస్తున్న రెడ్ కలర్ లో చాలా బాగున్న వెహికల్ వచ్చేసి కిడ్. ఈ వెహికల్ వచ్చేసి మనకి జస్ట్ 2017 మోడల్ లో ఉంది. ఇది ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్ ఇది వచ్చేసి. సో ఇది చాలా అంటే చాలా బాగుంది, స్పేషియస్ గా కానీ ఇంటీరియర్ కూడా చూడండి ఎంత అట్రాక్టివ్ గా ఎంత బాగుందో. సో బండికి చూసుకున్నట్టయితే చాలా గుడ్ కండిషన్ లో ఉంది. ఇది వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్ పెట్రోల్. సో ఇది మనకి చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ లో వచ్చేసింది. మన ఛానల్ నుంచి అయితే జస్ట్ ఇది వచ్చేసి 2,70,000 లో మనకి ప్యాషన్ కార్ వాళ్ళైతే ఇది ఇవ్వడం జరుగుతుంది. సో మన ప్యాషన్ కార్ యొక్క అడ్రస్ వచ్చేసి తెలుసు కదా మీకు ఎలా విజిట్ అవ్వాలో. సో మన ప్యాషన్ కార్స్ వచ్చేసి మాధాపూర్ మెట్రో స్టేషన్ నియర్ బై 100 ఫీట్ రోడ్ లో మన ప్యాషన్ కార్స్ ఉండడం జరిగింది. సో మీకు ఏ డౌట్ ఉన్నా ఇక్కడికి రండి, మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. ప్యాషన్ కార్ ని విజిట్ అవ్వండి, మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి, ఖచ్చితంగా వెహికల్ తీసుకొని వెళ్ళండి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ వెహికల్ బాగుందా? నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వెహికల్. ఈ వెహికల్ అయితే 2015 మోడల్. ఇది i20
2015 మోడల్ ఇది వచ్చేసి. ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో ఈ వెహికల్ వచ్చేసి మన అందరికి యూత్ కి చాలా ఇష్టమైన వెహికల్. లాంగ్ డ్రైవ్ కి చాలా కంఫర్టబుల్ గా ఉంటది, చాలా ఎంజాయ్ గా యూత్ అంతా ఈ కార్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్, ఇది యాక్చువల్ గా మాన్యువల్ ఆపరేటింగ్. సో ఈ కార్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంటీరియర్ గానీ అదే విధంగా అవుట్లుక్ కానీ ఎక్కడ కానీ చిన్న క్రాక్స్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేవు. సో మీకు కనుక ఈ కార్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన ప్యాషన్ కార్ ని విజిట్ అవ్వండి. ఈ కార్ యొక్క కాస్ట్ వచ్చేసి యూత్ కి కానీ ప్రతి ఒక్కరికి కంఫర్టబుల్ ప్రైస్ జస్ట్ 3,65,000. అది మన ఛానల్ నుంచి RLR Pro ఛానల్ నుంచి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అస్సలు మిస్ చేసుకోకండి ఇంత మంచి అవకాశాన్ని. ఖచ్చితంగా విజిట్ అవ్వండి ప్యాషన్ కార్. మన ఈ ప్యాషన్ కార్స్ వచ్చేసి తెలుసు కదా, మాదాపూర్ లో నియర్ బై మాదాపూర్ మెట్రో స్టేషన్, అదే విధంగా 100 ఫీట్ రోడ్ లో మన ప్యాషన్ కార్ ఉండడం జరిగింది. ప్లీజ్ విజిట్ ప్యాషన్ కార్స్. మనం చూస్తున్న ఈ కార్ వచ్చేసి వైట్ కలర్ లో చూడండి ఎంత బాగుంది. కార్ అంటే వైట్ కలర్ లో ఉంటే ఆ లుక్కే వేరు. మనం చూస్తున్న కార్ వచ్చేసి Volkswagen Polo. ఈ వెహికల్ వచ్చేసి వైట్ కలర్ లో చాలా బాగుంది. ఇది యూత్ కి బాగా ఇష్టమైన మరొక వెహికల్. సో ఇది మాత్రం చూడండి ఇంటీరియర్ ఎంత బాగుందో చూడండి. మొత్తం చాలా కంఫర్టబుల్ గా ఎంత లాంగ్ జర్నీ అయినా చేయొచ్చు. సో ఇది వచ్చేసి 2019 మోడల్. ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్. ఇది మాన్యువల్ ఆపరేటింగ్ చూస్తున్నారు కదా మనకి ఇక్కడ. సో ఇది మాన్యువల్ ఆపరేటింగ్ వచ్చేసింది. సో ఇది మాత్రం యూత్ కి చాలా అంటే చాలా ఇష్టమైన వెహికల్. సో ఈ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి చాలా ఫ్రెండ్లీ బడ్జెట్. సో 2019 మోడల్ కాబట్టి ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 4,75,000. మన RLR Pro ఛానల్ నుంచి ఇంతవరకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో మన ప్యాషన్ కార్ లో మరొక కార్ చూసుకున్నట్లయితే మెరూన్ కలర్ లో ఉంది. చూడండి వీళ్ళు ఇక్కడ ప్రతి ఒక్కటి క్లియర్గా ఇలా రాసి పెట్టారు. సో వెహికల్ వచ్చేసి టొయోటా ఇటియోస్. ఇది వచ్చేసి 2012 మోడల్. సో ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్. సో జస్ట్ ఇది 85,000 కిలోమీటర్స్ మాత్రమే తిరగడం జరిగింది 2012 మోడల్ అయినప్పటికీ. యాక్చువల్ గా ప్రైస్ వచ్చేసి ఇది 3,25,000. బట్ మన RLR Pro ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం ఫిక్స్డ్ ప్రైస్ చాలా అంటే చాలా తక్కువ ఇస్తున్నారు. జస్ట్ 2,75,000 లోనే ఈ వెహికల్ ఇస్తున్నారు. ఈ వెహికల్ చూసినట్లయితే ఇంటీరియర్ చూడండి. సో ఇంటీరియర్ చూడండి, మనం ఈ కార్ చూసినట్లయితే ఇంటీరియర్ చూడండి ఎంత నీట్ గా ఉందో. స్పేసియస్ గా చాలా కంఫర్టబుల్ గా ఉంది సీట్. సో ఈ లెదర్ తోటి ఇలా బ్లాక్ కలర్ లో వచ్చేసి లుక్ కూడా చాలా బాగుంది రెడ్ కలర్ లో. ఈ కార్ తీసుకున్నట్లయితే చాలా మెయింటెనెన్స్. మనం ఈ రోజుల్లో కార్ తీసుకుంటే మెయింటెనెన్స్ కి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. బట్ మనకి టయోటా అంటేనే తెలుసు కదా, లో మెయింటెనెన్స్. సో అసలు మిస్ చేసుకోకండి. మీకు కనుక ఏ కార్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ప్యాషన్ కార్ ని విజిట్ అవ్వండి. జస్ట్ మాదాపూర్ మెట్రో స్టేషన్ 100 ఫీట్ నియర్ బై లో ఉంది. సో అస్సలు మిస్ చేసుకోకండి. ప్లీజ్ విజిట్ ప్యాషన్ కార్. చాలా చూసారు కదా కార్ అయితే ఎంత బాగుందో. చుట్టూ కానీ లోపట కార్ సారీ అదొద్దు చెప్పనా, ఇంకా అవసరం లేదు. ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి మన ప్యాషన్ కార్స్ లో. సో మనకి ఈ రోజు అయితే ప్రస్తుతం 3 lakh వరకు చూపించడం జరిగింది మీకు. సో మీరు కావాలి అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కూడా మీరు చెప్పండి. కామెంట్ బాక్స్ లో కామెంట్ మెన్షన్ చేయండి మీకు ఎంత బడ్జెట్ వరకు కావాలో. సో మళ్ళీ మనం ప్యాషన్ కార్ ని విజిట్ చేద్దాము. సో మళ్ళీ ఒకసారి మీకు కూడా మళ్ళీ ఇంకా మిగతా వీడియోస్ తో మేము ముందుకు వస్తాము. మీకు కనుక ఖచ్చితంగా ఏ కార్ కావాలి అనుకున్నా ఖచ్చితంగా మన ప్యాషన్ కార్ ని విజిట్ అవ్వండి. సో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని మీరు వెహికల్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మాత్రం చాలా అంటే కస్టమర్స్ అయితే హెవీ చాలా మంది రావడం జరుగుతుంది. మనం చూస్తున్నట్లయితే మార్నింగ్ నుంచి ఎన్నో వెహికల్స్ కూడా వీళ్ళు సేల్ చేయడం జరిగింది. సో ప్లీజ్ విజిట్ ప్యాషన్ కార్స్. ప్యాషన్ కార్స్ వచ్చేసి మాదాపూర్ లో నియర్ బై మాదాపూర్ మెట్రో స్టేషన్ 100 ఫీట్ రోడ్ లో ఉండడం జరిగింది. ప్లీజ్ విజిట్ ప్యాషన్ కార్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.